నమస్కారం సామాన్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిఎస్ జవహర్ రెడ్డి పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ఉన్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడి. రాష్ట్రంలో రక్తపాతానికి సిఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలు వారి డైరెక్షన్లో నడిచిన అధికారులే కారణమని ఆరోపణ. మాచర్లలో జరిగిన అల్లర్లపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలని నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్. ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించవలసిన ఎన్నికల కమిషన్ అల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణ. దుర్గగుడిని దర్శించుకున్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు. చాగంటికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. దర్శనం అనంతరం వేద పండితుల చేత వేదాశీర్వచనం. ఆంధ్రప్రదేశ్కు రెమల్ తుఫాన్ హెచ్చరిక. రెమాల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు పడనున్న వైనం. ఏపీలో మరొకసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మే 9న విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని మరొకసారి చెప్పారు. 5 ఏళ్ల పాటు ప్రజా అవసరాలకు అనుగుణంగా పాలన చేపట్టామని, సామాన్యుడు ఆర్థికంగా ఎదిగేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రజలకు గుమ్మం ముందుకు పాలన తీసుకువచ్చామని అన్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ నివాసులను కాంబోడియా సైబర్ మాఫియా నుంచి విశాఖపట్నం పోలీసులు వారి చర్యల ద్వారా రక్షించి స్వదేశానికి పంపించారు. వారిని ఐపీఎస్ రవిశంకర్ మరియు కమిషనర్ ఆఫ్ పోలీసు తదితరులు స్వదేశాగమన శుభాకాంక్షలతో ఆహ్వానించారు. కాంబోడియా బాధితులు ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. మొదటి విమానంలో 7 మంది సభ్యులు వచ్చారు. రాత్రి 9 గంటలకు మరో విమానంలో మరికొంతమంది వచ్చే అవకాశం ఉందని తెలిపారు. హ్యూమన్ ట్రాఫికింగ్ లో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్న పోలీసులు, బాధితుల రాక కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు. యువకులు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ కంబోడియాలో ఇరుక్కున్నారో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఈ రోజు వైజాగ్ వచ్చి చేరుకున్నారు. ఇంకా నెక్స్ట్ ఫ్లైట్ లో ఇంకా 18 మంది ఇంకా రావాల్సి ఉంది. వాళ్ళు 9 o'clock ఫ్లైట్ కి ఇక్కడ వచ్చి చేరుకుంటారు. వాళ్ళు కూడా కన్ఫర్మ్ అయింది. వాళ్ళందరూ కూడా క్షేమంగా వచ్చి అదే వాళ్ళని ఏ విధంగా టార్చర్ చేశారు, తర్వాత ఫుడ్ అంతా ఇవ్వకుండా ఏ విధంగా బాధపెట్టారు, తర్వాత ఇండియా మీద ఈ విధంగా సైబర్ క్రైమ్స్ అన్ని కూడా చేపించారు. ఆ విషయాలన్నీ కూడా ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరినీ కూడా ఆ ఫ్లోర్ లో తీసుకొచ్చి పెట్టి ఏ విధంగా వాళ్ళందరినీ ఇండియా మీద సైబర్ క్రైమ్స్ చేయాలని చెప్పేసి నేర్పించిన విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. పాస్పోర్ట్ అన్ని తీసేసుకున్నారు, గన్ పాయింట్ మీద బెదిరించారు. ఆ విషయాలన్నీ కూడా వీళ్ళు మాకు చెప్పడం జరిగింది. వీళ్ళందరితో మాట్లాడుకుని సిఎస్ జవహర్ రెడ్డి పంపిన ప్రతిపాదనల్ని ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ఉన్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో రక్తపాతానికి సిఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలు వారి డైరెక్షన్లో నడిచిన అధికారులే కారణమని ఆరోపించారు. శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ జగన్ రెడ్డి కనుసన్నల్లో అయిన వారికి ఐఏఎస్ పదవులు కట్టపెట్టేందుకు సిఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. అడ్డగోలుగా లిస్టు తయారు చేసి సొంత జిల్లాల వారికి పదవులు కట్టపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. అర్హత ఉన్న వారికి తెలియకుండా నోటిఫికేషన్ జారీ చేశారని చెప్పారు. అడ్డగోలు నియామకాలకు అడ్డుకోవాలని సిఈసిని సంబంధిత అధికారుల్ని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారని తెలిపారు. జవహర్ రెడ్డి, సీఎంఓ సెక్రటరీ ధనుంజయ రెడ్డి ఆడుతా ఉన్న జగన్ నాటకంలో ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇవాళ అర్హత ఉన్న అన్ని వర్గాలకి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి ఎవ్వరికి కూడా అందరికి కూడా ఈ నోటిఫికేషన్ వివరాలు తెలియకముందే, తెలియకుండానే చాలా కట్టుదిట్టంగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా సిఎస్ జవహర్ రెడ్డి నడిపించారు. ఏదో ఒక విధంగా ఈ తతంగం అంతా కూడా పూర్తి చేసి తాను అనుకున్న వ్యక్తులకి కన్ఫర్డ్ ఐఏఎస్ పదవులు కట్టబెట్టడానికి జవహర్ రెడ్డి పడిన ఆత్రాన్ని ఇవాళ మీడియా ప్రశ్నిస్తూ ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పందన లేదు, సిఎస్ జవహర్ రెడ్డి నుంచి స్పందన లేదు. అడ్డగోలుగా కన్ఫర్డ్ ఐఏఎస్ ప్రక్రియని మీడియా ఘోషిస్తూ ఉంటే ఎందుకు మీరు నోరు తెరవలేకపోతున్నారు?
నోటిఫికేషన్పై గోప్యత ఎందుకు? గడువు ఎందుకు తక్కువ పెట్టారు? సిఎస్ జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి చెప్పాలి. అస్మదీయుల కోసం ఇంత అడ్డగోలుగా ఇంత ఆత్రంగా చెయ్యాలా అని చెప్పి నేను జవహర్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాను. భోగాపురంలో ఎన్నికల ఫలితాలకు ముందే పేదల భూములు కొట్టేసినందుకు ప్లాన్ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి సిగ్గు లేకుండా టీడీపీపై బురద చల్లేందుకు జోగి రమేష్, అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలు ప్రయత్నిస్తున్నారని దేవినేని ఉమా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే జీవో 596ని అడ్డం పెట్టుకొని అసైన్మెంట్ ల్యాండ్ల్ని కొట్టేయడానికి 2000 ఎకరాల దందా నడుస్తూ ఉంది విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో. మీకు సంబంధించిన మీ బంధువులు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, విజయసాయిరెడ్డి బంధువులు, వైవి సుబ్బారెడ్డి బంధువులు, మీ పార్టీ నాయకులు సుమారు 2000 ఎకరాల దందా విశాఖపట్నంలో, విజయనగరంలో అడ్డగోలుగా అసైన్మెంట్ ల్యాండ్లు కొట్టేసే కార్యక్రమం నడుస్తూ ఉంటే ఇవాళ పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంబంధించిన అసైన్మెంట్ ల్యాండ్ల్ని మీరు అడ్డగోలుగా జీవో 596 తీసుకొచ్చి ఈ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్లు ఎవరైతే అమాయకులకి ఇప్పించి ఎకరం 5 లక్షలు 10 లక్షలకి వాళ్ళ చేతుల్లో పెట్టి అమాయకుల చేతుల్లో అడ్డగోలుగా ఎకరం 1-2 కోట్ల రూపాయలు చేసే విలువైన భూములన్నీ కూడా అతి తక్కువ రేట్లకి కొట్టేసే కార్యక్రమాన్ని కూడా సిఎస్ జవహర్ రెడ్డి బంధువులు, ముఖ్యమంత్రి బంధువులు, విజయసాయిరెడ్డి బంధువులు, వైవి సుబ్బారెడ్డి బంధువులంతా అడ్డగోలుగా ఈ కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటే ఇవన్నీ కూడా పర్యవేక్షించడానికే జవహర్ రెడ్డి మొన్న విశాఖపట్నం వెళ్ళాడని అక్కడ మొత్తం మీడియా అంతా కూడా కోడేకొస్తూ ఉంది. అక్కడ ప్రతిపక్షాలన్నీ కోడేకొస్తూ ఉన్నాయి. ఏ మాత్రం కూడా సిఎస్ జవహర్ రెడ్డి వీటి మీద స్పందన లేదు, వీటి మీద వివరణ లేదు. మాచర్లలో జరిగిన అల్లర్లపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలని నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించవలసిన ఎన్నికల కమిషన్ అల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతలు సత్యహరిశ్చంద్రులాగా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇంపార్షియల్ గా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కూటమితో కలిసినప్పటి నుంచి చూస్తా ఉంటే ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో టార్గెట్ చేసి అధికారులు మార్చడం దగ్గర నుంచి చూస్తా ఉంటే ఈ రోజు ఎన్నికలు అయిన తర్వాత ఈ వారం రోజు పరిణామాలు చూసినా కూడా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఏదో గొడవలు చేసింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా సత్యహరిశ్చంద్రులు, వాళ్ళు ఎటువంటి ఏం పని చేయలేదు అన్న ఇదిగా కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ గానీ ఈ రోజు మొత్తం తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. అదిగాక 13వ తారీఖు నుంచి ఈ రోజు దాకా మాచర్లో జరిగిన గొడవలు కావచ్చు, లేకపోతే పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద వస్తున్న అపోహలు కావచ్చు, అన్నీ కూడా ఈరోజు స్పష్టంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈ రోజు ఏదైతే ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ప్రత్యేకంగా ముఖ్యంగా పల్నాడు ప్రాంతాన్ని టార్గెట్ చేయడంలో కూడా ముఖ్యంగా దాంట్లో మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు ఇంకొక 3 రోజులు ఉండగానే అధికారులంతా ఒకటొకటిని మార్చడం, ఎస్ఐల్ని సీఐల్ని మార్చడం, సీఐలు కూడా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి సీఐలు తీసుకురావటం, ఇవన్నీ కూడా చూడటం జరిగింది. ఈరోజు వాస్తవానికి ఈరోజు ఆ రోజు ఎన్నికల రోజు కూడా అనేక సార్లు మా ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణారెడ్డి గారు అనేక సార్లు చెప్పాడు. ముఖ్యంగా ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళ ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు గాని వీళ్ళందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు, మాకు పోలీసు ఎక్కడా కూడా సహకరించలేదు, పోలీసు ఇది చేయలేదు, పోలీసు బందోబస్తు పెట్టలేదని మాట్లాడుతున్నారు. 9 చోట్ల ఈవీఎంలు పగలగొట్టారని ఈసీనే చెప్పిందని, మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియోనే ఎందుకు బయటకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. మిగిలిన చోట్ల ఈవీఎంలు పగలగొట్టిన వీడియోలు కూడా బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు స్పష్టంగా మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఈసీని కూడా అడుగుతా ఉన్నాం, మీరు ఇంపార్షియల్ గా వ్యవహరించలేదని దానికి. ఈరోజు ఇదే మాచర్లో ఎమ్మెల్యే గారి గ్రామం అయిన కర్లగుంట కావచ్చు, కేపీగూడెం ఏదైతే కేవలం 4,000 ఓట్లున్న 2 గ్రామాలలో పక్కపక్క గ్రామాలలో 2 డిఎస్పీలు పెట్టారు మీరు. అదే ఒప్పిచెర్ల 5,000 ఓట్లున్న పక్కన తుమ్మరకోట, చింతపల్లి, పాల్వాయి గేట్లో విపరీతంగా రిగ్గింగ్ జరుగుతూ ఉంది, ఆ ప్రాంతంలో భయభ్రాంతులు చేస్తున్నారని చెప్తున్నా కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎస్పీకి ఫోన్ చేసినా కానీ కనీసం స్పందించాల. ఈ రోజు ఆ రోజు స్టార్ట్ అయిన రోజు చూసుకున్నా కూడా ముట్టుకూరు గ్రామంలో ఆ రోజు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి ఎస్సీలని బీసీలని కొట్టడం కానీ, ఈ రోజు అలాగే తుమ్మరకోట్లో అయితే దాదాపు ఈ రోజు ఈసీని అడుగుతా ఉన్నాం మేము, మీరే అన్నారు 9 దగ్గరలా ఈవీఎంలు పగలగొట్టారని. కేవలం ఒక్క రామకృష్ణారెడ్డి గారిది మాత్రమే ఎందుకు రిలీజ్ అయింది? ఈ రోజు ఎలా రిలీజ్ అయింది? మీరు రిలీజ్ చేశారా లేకపోతే ఎవరైనా రిలీజ్ చేశారా? కనీసం ఈ రోజున ఈసీ దాని మీద ఎందుకు చర్య చేపట్ల? 9 పగలగొడితే
కొరవ 8 ఎందుకు రిలీజ్ కాలేదు, కొన్ని 8 సంఘటనలు ఎందుకు రిలీజ్ కాలా, ఆ ఫుటేజ్లు ఎందుకు బయటకు రాలా, దీని మీద అన్ని కూడా చూస్తున్నప్పుడు ఒక అనుమానాలు దావదీస్తా ఉన్నాయి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సమేతంగా దుర్గగుడికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శన అనంతరం చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సభ్యులకు ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో అమ్మవారి ప్రసాదం పండ్లు శేషవస్త్రాలని చిత్రపటం అందజేశారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలోని జగన్మాతను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి శనివారం ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సభ్యులతో రాగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితులు వేదాశీర్వచనం చేయగా కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు అమ్మవారి ప్రసాదం పండ్లు శేషవస్త్రాలు చిత్రపటం అందజేశారు. శ్రీ కనకదుర్గ వైభవం పుస్తకాన్ని గురించి ఈవో చాగంటి వారికి వివరించారు. అనంతరం వీరు శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయాన్ని, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల ఆలయాన్ని దర్శించారు. నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. నేడు ఈశాన్య తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారింది. దీనికి రెమాల్ అని పేరు పెట్టారు. ఈ తుఫాన్ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. రెమాల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు పడనున్నాయి. రేమాన్ తుఫాను కారణంగా అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, విజయనగరం, మన్యం, విశాఖ, కోనసీమ, గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు ఆది సోమవారాల్లో కూడా పడతాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. అన్ని పోర్టులతో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలో ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జూన్ 4న ఓట్ల లెక్కింపు జరపాల్సి ఉన్నందున ఈసీఐ, సీఈఓ మార్గదర్శకాలను అనుసరించి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాలను ఈ నెల 31వ తేదీ నాటికి సిద్ధం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ సిపి జేసీ మైలవరం ఆర్ఓ పి సంపత్ కుమార్, వీఎంసీ కమిషనర్ స్వప్న దినకర్ పొన్కర్ తదితరులతో కలిసి ఇబ్రహీంపట్నం, జూపూడిలో నోవా నిమ్రా కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని తెలిపారు. ఈ నెల 31 నాటికి కౌంటింగ్ కేంద్రాల్లో 100% పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, సూక్ష్మ పరిశీలన, సీసీ కెమెరాల నిఘా మధ్య ప్రక్రియను నిర్వహించనున్నట్లు తెలిపారు. అధికారులు, సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు తదితరులు అల్పాహారం, భోజనం, త్రాగునీటి వంటి ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి నిబంధనల మేరకు మొబైల్ ఫోన్లకు అనుమతి లేనందున నియోజకవర్గాల వారీగా మొబైల్ ఫోన్లను భద్రపరిచేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్లకు లెక్కించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నోవా అండ్ నిమ్రా ఇంజనీరింగ్ కాలేజెస్, నేను, సిపి గారు, తర్వాత జేసీ గారు, ఆల్ రిటర్నింగ్ అధికారులు అందరం కూడా కలిసి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అంటే కౌంటింగ్ ఏజెంట్స్ ఎలా ఎంట్రీ కావాలి, కౌంటింగ్ స్టాఫ్ ఎంట్రీ అవ్వాల్సినటువంటిది, అండ్ కౌంటింగ్ హాల్స్లో ఎటువంటి ఏర్పాట్లు ఉంటాయి, అక్కడ ఉండేటువంటి టేబుల్స్, దాని మెజర్మెంట్స్, దాని తగ్గట్టుగా మొత్తం అంతా చూసుకుంటున్నాము. మీడియాకి సంబంధించినటువంటిది సెపరేట్గా ఎక్కడ కూర్చోబెట్టించాలి, అండ్ క్యాండిడేట్స్ అండ్ ఎలక్షన్ ఏజెంట్స్ కూడా వాళ్ళని ఏ విధంగా కూర్చోబెట్టించాలి, వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎలా ఉండాలి, స్టాఫ్కి కావాల్సినటువంటి మిగిలినటువంటి ఏర్పాట్లు, పార్కింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు. ఎందుకంటే ఆ రోజు కౌంటింగ్ స్టాఫ్ కానీ కౌంటింగ్ ఏజెంట్స్ కానీ మొబైల్స్ తీసుకురాకూడదు కాబట్టి ఆ మొబైల్స్ తగ్గట్టుగా ఎటువంటి ప్లాన్ చేసుకోవాలి, ఇదంతా కూడా కొద్దిగా అంటే డీటెయిలింగ్కి వెళ్ళి మైన్యూట్ లెవెల్లో అలా చేయడానికి అన్నట్టుగా ఈరోజు మొత్తం అంతా ఇన్స్పెక్షన్ పెట్టుకున్నాం. సుమారుగా ఒక 50% అనేటువంటి అయింది. ఏర్పాట్లు కూడా కౌంటింగ్ హాల్స్ ప్రిపరేషన్ కూడా మరొక 2 రోజుల్లో కంప్లీట్ అవుతాయి.
మళ్ళీ లోపల ఉండేటువంటి ఫర్దర్ మరొక 2 రోజుల్లో మిగిలినటువంటి ఏర్పాట్లు కూడా ఖచ్చితంగా బై 31st అనేటువంటి అన్ని విధాలుగా మేము రెడీగా అనేటువంటి ఉంటాం. ఎస్, మొబైల్స్, సెల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కలెక్షన్స్ అనేటువంటి ఈ బిల్డింగ్కి ఎంట్రన్స్లోనే ప్రెమిసెస్కి ముందే దాని తగ్గ ఏసీకి ఆ ఏసీకి దాని తగ్గట్టుగా ఏర్పాటు చేసుకుంటున్నాము. సో సపరేట్గా స్టాఫ్కి, సపరేట్గా ఏజెంట్స్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాం. ఉపాధి హామీ అధికారులపై ఎంక్వైరీ చేయాలని ఉపాధి హామీ కూలీలు పట్టుబట్టారు. తమ కూలీ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే తమ కూలీల్ని ఇప్పించవలసిందిగా అధికారుల్ని కోరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపుడి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకాల్లో అవినీతి ఉందని ఉపాధి హామీ కూలీల అధికారుల దగ్గర గగ్గోలు పెడుతూ ఉన్నారు. ప్రశ్నించిన వారిపై అధికారులు దుర్భాషలాడుతున్నారని చెప్పుకొచ్చారు. కష్టపడితే మేము దోచుకునేది వాళ్ళు అనేది మండిపడ్డారు. 100 మంది కష్టపడితే అధికారులు మాత్రం 300 మంది పేర్లు వచ్చినట్లు హాజరు వేసుకుంటున్నారని తెలిపారు. పనికిరాని వారికి ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయని, కష్టపడే వారికి కన్నీళ్లు తప్ప ఏమీ లేవని ఆరోపించారు. ఇంతవరకు 11 వారాల నుంచి ఉపాధి పథకం కింద తమకు కూలీ అందటం లేదని వాపోయారు. తక్షణమే అధికారులు స్పందించి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలని కోరారు. ఏమైపోతున్నాయండి, మేము చేయటమే కానీ మాకు డబ్బులు ఇవ్వటం లేదు. వారం రోజులు చేస్తే 500, 600 వస్తున్నాయి. 11 వారాలు చేస్తే ₹1 ఇవ్వాల. 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది, 3వ సంవత్సరం. మరి మేము ఎట్లా కరువు పనికి వచ్చి ఏమి తిని రావాలి? ఎలా చెయ్యాలండి? ఎట్లా మా బతుకుతారు? మరి కరువు పనికి వస్తేనే మాకు జీవనం కదా. ఎర్రని ఎండలో మరి ఏం చేయాలి? మేము చేసే ఎళ్ళకాడ ఉన్న వాళ్ళకి మచ్చలు వేస్తున్నారు. ఆ డబ్బులు ఏమైపోతున్నాయి? చాకరీ చేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లా. మరి ఎట్లా మా పరిస్థితి ఏంటి? 100 మంది పని చేస్తే 500 మంది, 300 మందికి మచ్చలు వేస్తున్నారు. 100 మంది చేస్తే మరి ఎట్లాగా? మరి అసలు ఆ పరిస్థితి ఏంటి? మరి మా చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? మేము ఏమైపోవాలి చాకరీ చేసి? ఉపాధి హామీ పథకం అని మేము వస్తున్నాము. రోజుకు 200 కూడా పడతలా. ఛార్జీలు బాను 150, 180. ఈ రకంగా అయితే మేము ఎట్లా చెయ్యాలండి? అదేమంటే మానేమమ్మా, నువ్వు నీ పంచం లేదు తీసేయి, నువ్వు రాబాకు అని అంటారు. మా అడిగితే రాబాకమంటావు. మేస్త్రి ఆయన ప్రసాద్ గారు అని నువ్వు రాబాకు అమ్మా అని అంటున్నారు. 11 వారాలు చేసా, 1 వారం డబ్బులు కూడా ఇవ్వలేదండి. మరి ఎట్లాగా? విజయవాడలో కుండపోత వర్షం కురిసింది. ఇవాళ ఉదయం నుంచి వర్షం పడుతూ ఉంది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జల దిగ్బంధంగా మారాయి. అలాగే రోడ్లపై నీరు చేరటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బెంజ్ సర్కిల్, మొగల్ రాజుపురం, ఏలూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. విజయవాడ యనమల కుదురు గ్రామానికి చెందిన 6 యువకులు కోడూరు మండలం నరసింహాపురం గ్రామంలో జరిగే కార్యక్రమానికి వచ్చి తిరిగి ప్రయాణంలో కోడూరు నుంచి విజయవాడ వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో కోడూరు మండలం జయపురం వి కొత్తపాలెం ప్రధాన రహదారి వద్ద కారు టైర్ పగిలి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న ప్రధాన పంట పొలాల్లోకి కారు పల్టీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న 5 యువకులకి ఎటువంటి ప్రమాదం జరగలేదు. కారు మాత్రం నుజ్జునుజ్జయింది. అయినప్పటికీ చిన్నపాటి ప్రమాదం కూడా జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా విజయవాడ విమానాశ్రయం నుంచి ఈ నెల 27, 28, 29 తేదీలలో 3 విమానాల ద్వారా హజ్ యాత్రకు వెళ్లే భక్తులకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. अल्हम्दुलिल्लाह इस साल आज़मीन हज तकरीबन 2500 हाजी हमारे सूबे आंध्र प्रदेश से वो हज के मुक़द्दस सफ़र के लिए रवाना हो रहे हैं। ये 2500 हुज्जाज इकराम जो आज़मीन हज हैं, इनमें से 1100 वो हैदराबाद एम्बार्केशन पॉइंट से जाएंगे और 700 के करीब ये बेंगलुरु एम्बार्केशन पॉइंट से जाएंगे और बाकिया जो 715 हाजी हैं वो इंशाअल्लाह हमारे ये विजयवाड़ा एम्बार्केशन पॉइंट गन्नावरम एयरपोर्ट से वो सीधा जद्दे के लिए रवाना होंगे। हैदराबाद और बेंगलुरु से जो हाजी हुज्जाज इकराम वो रवाना हो रहे हैं वो पहले मदीना मुनव्वरा जाएंगे और वापसी उनकी जद्दे से होगी। और हमारे जो हाजी विजयवाड़ा से जाएंगे ये पहले जिद्दा जाएंगे और हज के बाद ये मदीना मुनव्वरा से फिर जुलाई के महीने में वापस होंगे गन्नावरम एयरपोर्ट। इस वक्त जो है आप यहाँ हम गन्नावरम एयरपोर्ट के सामने एक हमारी ईदगाह जामिया मस्जिद है जहाँ पे हम हज कैंप तायीन कर रहे हैं और यहाँ पे तमाम अरेंजमेंट चल रहे हैं।
तकरीबन 12 से 13 सेंट्रल गवर्नमेंट और सूबे आंध्र प्रदेश के स्टेट डिपार्टमेंट जो है బెంగళూరు రేవ్ పార్టీలో సెలబ్రిటీల కలకలం రేపింది. ఈ నేపథ్యంలో రేవ్ పార్టీపై హీరో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడి క్లారిటీ ఇచ్చారు. నాకు డ్రగ్స్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని, నేను ఆల్రెడీ వీడియో రిలీజ్ చేశాను, అయినా కూడా నాపైన దుష్ప్రచారం చేస్తున్నారు. నా పేరు మీడియాలో వచ్చిన ముందు రోజే నేను ఒక ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. నాకు సంబంధం లేకుండా నన్ను ఇన్వాల్వ్ చేస్తే నేను చూస్తూ ఊరుకోను. మీడియా హౌసెస్కి నోటీసులు ఇస్తాను. నా పేరు బెంగళూరు పోలీసులు చెప్పినా వాళ్ళకి కూడా నేను నోటీసులు ఇస్తానని మండిపడ్డారు. శ్రీకాంత్ అంటేనే ఫ్యామిలీ మ్యాన్. నాపైన ఈ ఆరోపణలు కరెక్ట్ కాదు, ఏదైనా కోర్టులో చూసుకుంటాను, లీగల్ గా వెళ్తానని చెప్పారు. నిజంగా నేను పార్టీలో ఉంటే నాపైన ఎలాంటి యాక్షన్ తీసుకున్నా నేను సిద్ధమని ధీమా వ్యక్తం చేశారు. నేను కూడా ఉన్నానని అలాగే ఉన్నానని వచ్చింది కదా, నిన్న ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను, పేపర్లో రావడం జరిగింది. కానీ మీరు కూడా కొన్ని ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది, ఎందుకంటే పబ్లిక్ అవేర్నెస్ సొసైటీ బాగుపోవడం నుంచి మీరు ఇటువంటివన్నీ హైలైట్ చేసి వస్తే ఉన్న యూత్ డెఫినెట్గా దాన్ని చూసి నేర్చుకుంటారు. సో ఒకటే ఏంటంటే నేను మీ ద్వారా నేను అనేది ఏంటంటే ఫేక్ న్యూస్ని మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దు అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలుసుకొని నిజంగా ఉందంటే నిజం రాయండి, లేదంటే లేదంటే కనుక దాన్ని ఎలా వెళ్ళాలి, ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి, అది చాలా కోర్టుకు కానీ లేకపోతే నేను ఒకవేళ నిజంగా ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్టుకి వెళ్తాను, కోర్టులో తెచ్చుకుంటాను, నేను ఫైల్ చేస్తాను. ఒకవేళ అటువంటిది వాళ్ళు కనుక ఫేక్ కనుక చేయగలిగితే నేను పోలీస్ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ. కేదార్నాథ్లో ప్రమాదం తప్పిన దృశ్యం చోటు చేసుకుంది. హెలికాప్టర్ ప్రయాణం ముగిసిన తర్వాత ల్యాండింగ్ చేసే సమయంలో అదుపు తప్పి గాల్లోనే తిరుగుతూ నిదానంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆ హెలికాప్టర్లో 7 ఉన్నారని తెలిసిందే. హెలికాప్టర్లో తలెత్తిన సాంకేతిక లోపం వలన ఆ హెలికాప్టర్ అత్యవసరంగా దించేశారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్తో ప్రయాణికులు భయాందోళనకి గురయ్యారు. హెలిప్యాడ్కు దాదాపు 100 మీటర్ల ముందు హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది. పైలట్తో సహా ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఫటా నుంచి కేదార్నాథ్ ఆలయానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. वो पैसेंजर उतारो उतारो। सही है सही है। ओफो हरे राम रे एकदम दिल घबरा गया था बहन से। బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుచే శ్రీ మాతా వైభవం అద్వితీయమైన ప్రవచనం కార్యక్రమం భక్తుల్ని ఎంతగానో మంత్రముగ్ధుల్ని చేసింది. అమ్మవారి అనుజ్ఞ మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈవో రామారావు తెలిపారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిన్న తుమ్మలపల్లి క్షేత్ర కళాక్షేత్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుచే శ్రీ మాతా వైభవం ఆధ్యాత్మిక ధార్మిక ప్రవచనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మంగళ వాయిద్యాలు ఆలయ వేద పండితుల మంత్రోత్సరణ నడుమ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు దంపతులు జ్యోతి ప్రజ్వలన చేయగా ఆలయ వైదిక సిబ్బందిచే కనకదుర్గ అమ్మవారికి పూజలు జరిపిన అనంతరం ప్రవచనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ప్రత్యక్షంగా వీక్షించారు. దేవస్థానం ఈవో కెఎస్ రామారావు మాట్లాడుతూ అమ్మవారి అనుజ్ఞ మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీనివాస్, జస్టిస్ జ్యోతిర్మయి, దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ఎస్ సత్యనారాయణ, ఐఎస్ దంపతులు, దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ ఆజాదు, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఎందుకంటే అది నా మాట కాదు కాబట్టి నేను శ్రీరామ ధ్యానంలో ఉండగానే వస్తే నా నోటి వెంట అప్రయత్నంగా వచ్చింది కాబట్టి అది రాముడు కలిగించిన మాట. నీ భర్త చెవిలోకి వెళ్ళి ఆనామనామని చెప్పు భక్తితో బ్రతుకుతాడంట. ఆమె వెళ్ళి అదే నమ్మకంతో చెప్పింది రామనామం. వెంటనే ఆయన లేచి కూర్చున్నాడు. అంటే ఆ భక్తి ఎక్కడుందో ఆ యోగి నోటి వెంట వచ్చిన మాట సత్యమయ్యేటట్టు అమ్మవారు చేస్తుంది. అంతేగాని సత్యము ఆయన పలికాడు కాదు, ఆయన ఏది అన్నాడో అది సత్యం అవుతుంది. కారణం పతంజలి యోగశాస్త్ర భాష్యంలో అంటాడు, అనేన యుజ్యతే ఇది యోగ అంటాడు.
అన్ని అని కాకుండా అన్నీ కలిపి ఒక్కటి అని అన్నిటి యందు ఆ పరదేవతనే చూసేటటువంటి లక్షణం ఉన్నవాడు ఎవరున్నాడో ఆయన నోటి వెంట వచ్చిన మాట యోగి మాట. అటువంటి దుర్గమ్మ ఏది ఇవ్వలేదు అన్న మాట ఉంటుంది తప్ప ఇది ఇస్తుంది అన్న మాట ఉండదు. పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి దుర్గామాత నామం అందుకే అంత గొప్పది అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సిఎస్ జవహర్ రెడ్డి పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ఉన్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడి. రాష్ట్రంలో రక్తపాతానికి సిఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలు వారి డైరెక్షన్లో నడిచిన అధికారులే కారణమని ఆరోపణ. మాచర్లలో జరిగిన అల్లర్లపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలని నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్. ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించవలసిన ఎన్నికల కమిషన్ అల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణ. దుర్గగుడిని దర్శించుకున్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు. చాగంటికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. దర్శనం అనంతరం వేద పండితుల చేత వేదాశీర్వచనం. ఆంధ్రప్రదేశ్కు రెమల్ తుఫాన్ హెచ్చరిక. రెమాల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు పడనున్న వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.